మొన్న ఢిల్లీలో మాకు మన స్టేట్ ప్రెసిడెంట్ గారు నడ్డా గారు తర్వాత సునీల్ బన్సల్ గారు ఈ సేవా పక్వాడా గురించి వర్క్షాప్ ఆల్ ఇండియాలోకి వెళ్ళి అందరు వచ్చారు. వాళ్ళందరికీ కూడా క్లియర్గా ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది ప్రెసిడెంట్ గారు చెప్పింది ఏమంటే, మనం ఏదో ఇది ఒక ప్రోగ్రామ్గా చేయకూడదు. ఈ ప్రోగ్రామ్ ఇంపాక్టివ్, సిన్సియర్గా, ఆనెస్ట్గా, మనం కరెక్ట్గా, ఎఫెక్టివ్గా చేయాలని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత మోర్చా ప్రెసిడెంట్స్, తర్వాత మిగతా మెంబర్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ను చాలా ఎఫెక్టివ్గా చేయాలని కోరుతున్నాను. తర్వాత ఇప్పుడు వేరే పార్టీకి మన బీజేపీకి డిఫరెన్స్ ఏంటంటే, మనం ఏది చేసినా ఏది మాట్లాడినా కరెక్ట్గా చెప్పి చేస్తామనే నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మనము నిలబెట్టుకోవాలి. మనము ఇదేదో అంటే ఇప్పుడు వేరే పార్టీస్ ఎట్లా అంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది. మన బీజేపీ మన ప్రైమ్ మినిస్టర్ గారు ప్రెసిడెంట్ మన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇండియాకు మనకి ఏ విధంగా అయితే ఇండియాని డెవలప్ చేసి వరల్డ్లో మనం ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీగా ఇప్పుడు ఏ సెక్టర్ తీసుకున్నా మనం అన్నింటిలో ముందెళ్తున్నాం. మన బీజేపీ గవర్నమెంట్ పాలించే స్టేట్స్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. ఇప్పుడు మన తెలంగాణ డెవలప్ కావాలంటే బీఆర్ఎస్ 10 years వాళ్ళ పరిపాలనలో ఏం చేశారో మీకు తెలుసు. ఏ విధంగా ఫ్రాడ్ చేసి అన్ని శ్రీశైలం కానీ లేకుంటే ఏ స్కీమ్ అయినా కానీ, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అన్నీ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా ఏం చేయలేక చేతులు ఎత్తేస్తున్నారు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి చాలా బాగుంది. మనందరం యునైటెడ్గా పనిచేసి కోఆర్డినేషన్ ఎఫర్ట్తో పనిచేస్తే మన గవర్నమెంట్ వస్తుంది. దానికి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా మనందరం కష్టపడి పనిచేసి మనం గెలవాలి. అందులో భాగంగానే మనము ఈ సేవా పక్వాడా ప్రోగ్రామ్ 15 days 17th నాడు మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే ఉంది. కాబట్టి వారు వచ్చిన తర్వాత మన దేశాన్ని మనందరికీ, మన పిల్లల కొరకు, మన కొరకు వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసి సర్వీస్ చేస్తూ ఉన్నారో దాని కొరకు వారి బర్త్డేను మనం చాలా సిన్సియర్గా మనం సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళు చేసే స్వచ్ఛ భారత్ కానీ లేకుంటే ఈ మంచి స్కీమ్స్ అన్నిటినీ కూడా ప్రతి ఒక్కరికి అంటే దివ్యాంగులకు కానీ లేకుంటే మన ఎడ్యుకేషన్ సెక్టర్ కానీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. అంటే ప్రతి క్రాస్ సెక్షన్కు 70 years ఎబో అయిన వాళ్ళకు హెల్త్ స్కీమ్ తీసుకొచ్చారు. అంటే ప్రతి సిటిజన్స్కు మన ప్రైమ్ మినిస్టర్ గారు మన గురించి ఏ విధంగా పనిచేశారో అవన్నీ వారికి మనం దాని గుర్తింపుగా వాళ్ళ బర్త్డేను మనం సిన్సియర్గా చేసుకోవాలి. అన్ని కార్యక్రమాలు కూడా మనం చేస్తూ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసే పనులన్నింటినీ కూడా మనకు ప్రజలకు తీసుకెళ్ళాలి, చెప్పాలి. కాబట్టి మీరంతా డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో, బూత్ లెవెల్లో చాలా ఎఫెక్ట్గా చేయాలి. మేము మా కమిటీ మెంబర్స్ రెగ్యులర్గా మానిటర్ చేస్తాము. మీకు ఒక ఎక్సెల్ షీట్ కూడా ఇచ్చి మీరు ఏ రోజు ఏ విధంగా ప్రోగ్రామ్ చేశారో అవన్నీ కూడా మీరు అప్లోడ్ చేసి చెప్పాలి. సోషల్ మీడియా కూడా కరెక్ట్గా మనం వాడుకోవాలి. సోషల్ మీడియాలో కూడా ఈ ప్రోగ్రామ్ చేసిన అన్నింటినీ కూడా మీరు అప్లోడ్ చేయాలి. దానికి కూడా ఆ ప్రొసీజర్ కూడా చెప్తాము. కాబట్టి ఇప్పుడు 25th నాడు దీన్ దయాళ్ జయంతి ఉంది, తర్వాత ట్రీ ప్లాంటేషన్ ఉంది, బ్లడ్ డొనేషన్ ఉంది. మనం దివ్యాంగులకు స్కాలర్స్ని బెనిఫిట్ వాళ్ళందరినీ కూడా ఫెసిలిటీ చేయాలి. తర్వాత సెకండ్ మన గాంధీజీ మన జాతిపిత అయిన గాంధీజీ సెలబ్రేషన్ చేసుకుంటాం. వాళ్ళని కూడా మనం ఈ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎట్లా డెవలప్ చేయాలి అన్నది అవన్నీ కూడా మనం చేయాలి. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి బర్త్డే ఉంది, ఆ ప్రోగ్రామ్ కూడా మనం ఎఫెక్ట్గా చేసుకోవాలి. కానీ నేను చెప్పేది ఒకటి ఏంటంటే, మనం ఏం చేసినా ఇప్పటి నుంచి అందరం యునైటెడ్ అయ్యి బాగా కలిసినట్టుగా ఉండి పని చేసుకుంటే మన ఫ్యూచర్ ఉంది. బట్ మనం మంచిగా పని చేయాలి. అది కూడా మనం చేసేది హానెస్ట్గా మన సేవా భావంతో చేసి మన వేరే మన ప్రజలందరికీ కూడా మనం ఒక ఐడియల్గా ఉండాలని కోరుతూ మన ప్రోగ్రామ్ కంటిన్యూ చేయవచ్చు.